హాయ్ ఈరోజు మీకు హాయ్ తెలుగు సినిమాక్స్ ఛానల్ స్వాగతం. ప్రభాస్ అనుష్క డైలీ సిరీస్లో 19వ భాగానికి స్వాగతం. రాత్రి సముద్రం అలల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. చంద్రుడు నీలికాంతిని నీటిపై చల్లగా పరుస్తున్నాడు. ప్రభాస్ బాల్కనీలో నిలబడి దూరంగా కనిపిస్తున్న నక్షత్రాలను చూస్తున్నాడు. మనసులో వేల ఆలోచనలు. ఒక్కో ఆలోచన అనుష్క ముఖానికే వచ్చి ఆగిపోతుంది. ఇంతవరకు ప్రేమ అంటే సినిమాలో చూసిందే, కానీ ఇప్పుడు అతనికి అర్థమవుతుంది. ప్రేమ అంటే మాటల కన్నా ఎక్కువగా నిశ్శబ్దం. ఇద్దరూ ఒకే ఆకాశాన్ని చూస్తూ వేరే వేరే చోట్ల ఉన్న హృదయాలు కలిసే ఉండటం. అతను ఫోన్ తీసుకున్నాడు. అనుష్క పేరు స్క్రీన్పై మెరుస్తుంది. కాల్ చేయాలా వద్దా అనే క్షణం తడపడ్డాడు. చివరికి కాల్ చేశాడు. హలో. ఆమె స్వరం మృదువుగా అలసటతో కూడిన ఆనందం. నిద్రపోలేదా అడిగాడు ప్రభాస్. నీ కాల్ వస్తుందని అనుకున్నప్పుడు నిద్ర ఎలా వస్తుంది? ఆమె నవ్వింది. ఆ నవ్వు అతని గుండెను తాకింది. ఆ క్షణంలో అతనికి తెలిసింది, దూరం అనేది కేవలం శరీరాల మధ్య, మనసుల మధ్య కాదని. ఉదయం షూటింగ్ సెట్లో అనుష్క ఉంది. లైట్లు, కెమెరాలు, టెక్నీషియన్లు అందరూ తమ పనుల్లో మునిగిపోయారు. కానీ ఆమె మనసు మాత్రం ఎక్కడో వేరే చోట. ప్రభాస్ మాటలు, అతని మౌనం, అతని చూపులు అన్నీ ఆమెతోనే ఉన్నాయి. డైరెక్టర్ కట్ అన్నాడు. అనుష్క బాగా చేసింది అని చెప్పాడు. ఆమె నవ్వి తల ఊపింది. కానీ ఆ నవ్వు వెనుక దాచిన భావాలు ఎవరికీ కనిపించలేదు. బ్రేక్ సమయంలో ఆమె ఒంటరిగా కూర్చుంది. ఫోన్లో ప్రభాస్ మెసేజ్ వచ్చింది. నీ కన్నుల్లో ఈరోజు ఏదో కొత్త వెలుగుంది. స్క్రీన్ నుంచే కనిపిస్తుంది. ఆమె హృదయం వేగంగా కుట్టుకుంది. అది నీ వల్లే అని అనుష్క రిప్లై ఇచ్చింది. సాయంత్రం ప్రభాస్ షూటింగ్ ముగించుకుని కారులో కూర్చున్నాడు. బయట వర్షం పడుతుంది. చుక్కలు గాజుపై జారుతుంటే అతనికి అనుష్క గుర్తొచ్చింది. ఆమెకు వర్షం అంటే ఎంత ఇష్టమో అతనికి తెలుసు. అతను డ్రైవర్కు ఆపమన్నాడు. కారు పక్కన నిలబడి వర్షంలో నిలబడ్డాడు. చల్లని నీరు ముఖంపై పడుతుంటే మనసు ప్రశాంతంగా మారింది. ఈ వర్షం నీతో పంచుకోవాలి అనుకున్నాడు. అతను వీడియో కాల్ చేశాడు. అనుష్క స్క్రీన్పై కనిపించింది. వర్షంలో నిలబడ్డావా పిచ్చివాడా? ఆమె ఆందోళన అడిగింది. నీకోసం అతను నవ్వాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. వర్షం చుక్కలతో కలిసిపోయిన కన్నీళ్లు. 2 రోజుల తర్వాత వాళ్ళు కలవలసి ఉంది. అదే ఆలోచన ఇద్దరి మనుషుల్లోనూ తిరుగుతుంది. ఎయిర్పోర్ట్లో కలిసే క్షణం ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు. అనుష్క విమానం దిగింది. ఆమె చుట్టూ జనాలు, కెమెరాలు. కానీ ఆమె చూపు ఒక్క దిశలోనే, ప్రభాస్ కోసం. అతను కనిపించాడు. నల్ల జాకెట్టు, తెల్ల టీషర్టు, అదే చిరునవ్వు. ఆ క్షణం సమయం ఆగిపోయినట్లుగా అనిపించింది. వాళ్ళు దగ్గరయ్యారు. మాటలు రావట్లేదు, కళ్ళే మాట్లాడుతున్నాయి. మిస్ అయ్యాను ఆమె అంది. నేను, అతను అన్నాడు. అంతే. ఆ 2 మాటల్లోనే నెలల దూరం కరిగిపోయింది. రాత్రి వాళ్ళు కారులో ప్రయాణిస్తున్నారు. సిటీ లైట్లు వెనక్కి జారుతున్నాయి. మన మధ్య ఎంత నిశ్శబ్దం బాగుంది అనుష్క అంది. నిశ్శబ్దం కూడా ఒక మాటే అన్నాడు ప్రభాస్. ఆమె అతని చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలో భద్రత ఉంది, ప్రేమ ఉంది. ఇంటికి చేరాక టెర్రస్పై కూర్చున్నారు. చల్లని గాలి వీస్తుంది. మన ప్రేమను పేర్లతో, హామీలతో కట్టేయాలా? అనుష్క అడిగింది. లేదు, ప్రభాస్ నెమ్మదిగా అన్నాడు. మన ప్రేమను మనమే జీవిద్దాం. ఆమె తల అతని భుజంపై పెట్టుకుంది. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ తెలిసింది, ప్రేమ అంటే భవిష్యత్తు గురించి భయం కాదు, ప్రస్తుతం కలిసి ఉండే ధైర్యం. రాత్రి చివర్లో అనుష్క తన గదిలోకి వెళ్ళబోతూ ఆగింది. ప్రభాస్, ఏమైనా మనం ఇలా ఉండాలి. అతడు నవ్వాడు. ఇలా కాదు, ఇంకా బలంగా. ఆమె కళ్ళలో నమ్మకం మెరిచింది. తర్వాత భాగంలో ఒక అనుకోని వార్త. వారి ప్రేమను పరీక్షించే క్షణం. వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు? ప్రేమ గెలుస్తుందా అనేది వచ్చే భాగంలో విందాం. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.